హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అలక మనసంతా గౌతమ్ జయాధ్యక్ష మీదనే ఉంది. మిగతా ముగ్గురు చేత అతనే తన సెలక్షన్గా ఒప్పించాలని ఉంది. అందుకే బయటకెళ్లే ప్రయత్నం చేయలేదు. ముగ్ధ, నీలిమ కాటేజీలన్నీ దాటి మెయిన్ రోడ్డు మీద వచ్చేశారు. రోడ్డంతా కళకళలాడుతోంది. అటు ఇటు చూస్తూ నడుస్తున్న నీలిమ తనకెదురుగా వస్తున్న ఓ యువకుడిని చూసింది. నల్ల కళ్ళద్దాలు, చేతికర్ర. నీలిమ భుజానికి అతని భుజం తగిలింది. ముందు కడిగేస్తూ ఆ కుర్రాడు సారీ అండి, గుడ్డివాణ్ణి అన్నాడు. నీలిమ అతన్ని ఎగాదిగా చూసి పర్లేదండి అంది. మీరు ఇక్కడి వారేనా? ఆకాశం వైపు చూస్తూ అడిగాడు అతను. ఇక్కడి వాళ్ళమే. మీకేం కావాలి? నేను మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చామండి. నన్ను ఆ పార్కులో కూర్చోబెట్టి మా ఫ్రెండ్ వెళ్ళారు. ఎంతకీ రాలేదని నేను మా కాటేజీకి బయలుదేరాను. మా కాటేజ్ నెంబరు 75 అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా కాటేజ్ వరకు నన్ను దిగబెడతారా? ఆ మాట అంటున్న ఆ యువకుడి వైపు చూసింది నీలిమ. దృఢమైన శరీరం, విశాలమైన నుదురు, చక్కనైన మనిషికి ఈ గుడ్డితనం ఏమిటో జాలేసింది నీలిమకు. తాము దిగిన కాటేజ్కి కొంచెం దూరంలోనే ఉంది ఆ కాటేజ్. రండి, నువ్విక్కడే ఉండవే ముగ్ధ, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ముందుకు నడుస్తోంది నీలిమ. అతని చేతికర్రని ఒకవైపు పట్టుకుని వెనక నెమ్మదిగా నడుస్తున్నాడు ఆ యువకుడు. కాటేజ్ మెట్లెక్కాడు ఆ యువకుడు. థ్యాంక్స్ అండి. బై నా పేరు అరవింద్. మీ పేరు తెలుసుకోవచ్చా? నీలిమ. అందమైన పేరు అని జేబులో నుంచి కాటేజ్ కీ తీసి పట్టుకున్నాడు. కీ తీయనా అంటూ అతని చేతిలోని కీ తీసుకుని డోరుకున్న కీని తీసి తలుపు తెరిచింది. అతని వైపు తిరగబోతున్నంతలో అరవింద్ ఆమెను లోనికి నెట్టాడు. ఆ విసురుకు నీలిమ వెళ్ళి గదిలోనున్న బెడ్ మీద పడింది. వెంటనే అతను తలుపులు లోన గడియ వేసి ట్యూబ్లైట్ వేసి చేతిలోని కర్రని పక్కకు విసిరేశాడు. నల్ల కళ్ళద్దాలు తీసి పక్కనున్న టేబుల్ మీద పెట్టాడు. ఒక్క క్షణంలో జరిగిన సంఘటనకు బెదిరిపోయింది నీలిమ. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వాట్ మిస్టర్, వాట్ ఈస్ దిస్? కోపంగా ఆదిస్తూ నిలబడింది. ఆమె వైపు చూసిన అరవింద్ చిరునవ్వు నవ్వుతూ, మిస్ నీలిమ, డోంట్ అఫెండ్. నా నా నుంచి మీకు ఏ రకమైన హాని జరగదు. ఐ ష్యూర్ యూ. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మిమ్మల్ని నేను ఇప్పుడు కిడ్నాప్ చేశాను. ఒక్క అరగంట మీరు నా కస్టడీలో ఉండండి, ఆ తర్వాత వదిలేస్తాను అన్నాడు అరవింద్ స్థిరంగా. మీరు బైండ్ మ్యాన్ కాదా? ఏమిటి అన్నది? నన్నెందుకు కిడ్నాప్ చేయడం? కాదు, బైండ్ మ్యాన్లో నటిస్తే మీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. ఓ కాలేజీ స్టూడెంట్ని కిడ్నాప్ చేస్తేనే అరెస్ట్ చేసిన మా వాళ్ళని పోలీసులు వదిలిపెడతారు అంతే, చెప్పాడు అరవింద్. మీ ఫ్రెండ్స్ని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? ప్రశ్నించింది నీలిమ. కథంతా ఆ తర్వాత చెప్తాను. ఓ పావుగంట కామ్గా కూర్చోండి అంటూ ఫోన్ వైపు నడిచాడు అరవింద్. ఏదో నెంబర్ డైల్ చేశాడు. హలో, తిరుమల పోలీస్ స్టేషన్. ఎస్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, నా పేరు అరవింద్. నిన్న ఈవినింగే కలిశాను. గుర్తుండే ఉంటుంది. మీరు అకారణంగా మా ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారన్న విషయం మీకు తెలుసు. మర్యాదగా రిక్వెస్ట్ చేస్తే మీరు నా వాళ్ళని విడుదల చేయడం కుదరదన్నారు. అందుకే ఓ యూనివర్సిటీ స్టూడెంట్ని నేను కిడ్నాప్ చేశాను. 1 గంట లోపల మా వాళ్ళని మీరు రిలీజ్ చేయకపోతే ఏం జరుగుతుందో మీకే వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడాలండి అంటూ రిసీవర్ని నీలిమకిచ్చాడు అరవింద్. పోలీస్ ఇన్స్పెక్టర్ అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్తోంది నీలిమ. ఎంతసేపు అయింది మిమ్మల్ని కిడ్నాప్ చేసి? అరగంట అయింది. మీరేం చేస్తుంటారు? పద్మావతి యూనివర్సిటీలో ఎంఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి మా ఫ్రెండ్స్తో కొండకు వచ్చామండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? పక్కనే ఉన్న అరవింద్ వెంటనే రిసీవర్ లాక్కున్నాడు. కిడ్నాప్ న్యూస్ కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, కరెక్ట్గా 1 అవర్ గుర్తుంచుకోండి. టక్కున ఫోన్ పెట్టేశాడు అరవింద్. థ్యాంక్ యూ మిస్ నీలిమ. పోలీసులకి బహుశా మీ వాళ్ళు రిపోర్ట్ చేశారేమో. మీకేం ప్రమాదం లేదని మీ ఫ్రెండ్స్తో ఒకసారి చెప్పండి. తాము దిగిన కాటేజ్కి ఫోన్ చేసింది నీలిమ. పావుగంట అయినా నీలిమ రాకపోయేసరికి ముగ్ధ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఆ సమయంలో ఫోన్ మోగింది. ముగ్ధే ఫోన్ అందుకుంది. నేనే, నీలిమను. పోలీసులు ఎవరైనా వస్తే నన్నెవరో కిడ్నాప్ చేసినట్టు నటించండి. ఓకే, డోంట్ వర్రీ. ఓ గంట తర్వాత నేనొచ్చి జరిగింది చెప్తాను. ఫోన్ పెట్టేసింది నీలిమ. నేను ఇందాక బెంగళూరు అని అబద్ధం చెప్పాను. మాది హైదరాబాద్. నిన్న తిరుపతిలో రాష్ట్ర హోంమంత్రి బహిరంగ సభను కొంతమంది కుర్రాళ్ళు విధ్వంసం చేస్తారనే వార్త ఇవాళ పేపర్లో వచ్చింది. ఆ మీటింగ్లో అల్లరి సృష్టించింది మేమే. అందుకే నన్ను తప్ప మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయించాడు హోంమంత్రి. నన్నెందుకు అరెస్ట్ చేయలేదని మీకు అనుమానం వస్తోంది. దానికి కారణం ఆ హోంమంత్రి మా మేనమామ. ఆయన పేరు పశుపతి. ఇవాళ పొలిటీషియన్ అంటే ఓ పెద్ద గోండా కింద లెక్క. మినిస్టర్స్ అంటే గవర్నమెంట్ గుండాలన్నమాట. తమ పదవుల్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఎలాంటి అవతారమైనా ఎత్తుతారు.
సిగ్గు లజ్జ లేకుండా ఎలాంటి పనులైనా చేయడానికి వెనుకాడరని వాళ్ళల్లో పశుపతి ఒకడు. కార్పొరేషన్ ఎలక్షన్లలోనూ తన వర్గానికి చెందిన వాళ్ళకి మద్దతు ఇవ్వలేదనే నెపంతో రాత్రికి రాత్రి మా యూనివర్సిటీ హాస్టల్లోకి పోలీసుల చేత అమ్మాయిల్ని పంపించి ఆ తర్వాత పోలీసుల్ని పంపి స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయించాడు. పోలీస్ స్టేషన్లో మా వాళ్ళని హోంమంత్రి అండతో పశువుల్ని బాదినట్టు బాదారు పోలీసులు. అప్పుడే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎలాగైనా హోంమంత్రిని పదవి నుంచి దించేయాలని చీఫ్ మినిస్టర్ని కలిసాం, గవర్నర్ని కలిసాం, ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేశాం. ఏం లాభం లేదు. డబ్బు, గూండాగిరి ఈ రెండూ ఉన్న ప్రతివాడు ఇవాళ రాజకీయాలు నడుపుతున్నాడు. ఆ రాజకీయ నాయకులు విద్యార్థులకి కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు, నిరుద్యోగుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. ఈ కుహాన రాజకీయం మీద మేము తిరుగుబాటు చేస్తున్నాం. మాకు నక్సలైట్లు సపోర్ట్ లేదు. మేము రాడికల్స్ కాదు. హింసావాదం మా సూత్రం కాదు. విద్యా వ్యవస్థని సర్వస్వతంత్రంగా మార్చడమే మా పోరాటం. పదవిలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు ఇవాళ ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఎలక్షన్ల ముందు ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు గుంజుకుని గెలిచిన ప్రతివాడు 5 ఏళ్ల పాటు ప్రజల్ని మర్చిపోతాడు. ఎమ్మెల్యే కాకముందు ఎర్రని యాగాని కూడా లేనివాడు ఎమ్మెల్యే అయ్యాక, మంత్రి అయ్యాక ఎమ్మెల్యే కాకముందు ఎర్రని యాగాన్ని కూడా లేనివాడు అయ్యాక లక్షలు సంపాదిస్తున్నాడు. మినిస్టర్ అయ్యాక కోట్లు సంపాదిస్తున్నాడు. చీఫ్ మినిస్టర్ అయ్యాక కోటాను కోట్లు సంపాదిస్తున్నాడు. ఎలా సంపాదిస్తున్నాడో ఎవడికి అక్కర్లేదు, ఎవరూ పట్టించుకోరు. మామూలు మనిషి 10 రూపాయలు దొంగతనం చేస్తే పట్టుకుని జైల్లో పెడతారే, మరి ఈ పొలిటీషియన్ల జోలికి ఎవరూ ఎందుకు వెళ్ళడం లేదు? ఎక్కడుంది లొసుకు? అందుకే అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ప్రజల్ని, అమాయకుల్ని పీడించే రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పడానికే మేము ఉద్యమించాం. ఒక 4 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లలో అక్రమంగా గెలవడానికి ప్రయత్నించే రాజకీయ నాయకుల మీద మేము కన్నేసి ఉంచాం. ప్రజాబలం లేకుండా డబ్బు ద్వారా, సారా ద్వారా, రిగ్గింగ్ ద్వారా గెలవాలనుకుంటున్న వాళ్ళ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తాం. అందులో భాగంగానే హోంమంత్రి నిన్నటి సభను ధ్వంసం చేశాం చెప్పాడు అరవింద్. నీలిమ కొద్ది క్షణాలు విచిత్రమైన ఆనందోద్వేగానికి గురైంది. సరిగ్గా తను ఎన్నుకోవలసి ఉన్న వ్యక్తి అంత త్వరగా తారసపడతాడనుకోలేదు. ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.